ఇదేంటి వాంతి వస్తున్నట్టుంది. ఇదేంటి తను పెట్టిన కాఫీ తన తాగితే వాంతొచ్చిందా లేక నా ఎంగిలి కాఫీ తాగడం వల్ల వచ్చిందా? అక్క రమ్మన్నా వచ్చాను. నా కళ్ళలో కనిపించిన పుట్ట దగ్గరికి చేరుకున్నాను. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో, నేనెందుకు వచ్చానో నాకు తెలియాలి కదా. తెలుసుకోనాయని. నేనిప్పుడేం చేయాలో చెప్పక్క. ఆ పుట్టలో చేయి పెట్టు. సుధక, ఏం చెప్తున్నా? నన్నేం చేయమంటున్నా? నాగరాజు పుట్టది. నేను చేయి పెడితే ఊరుకుంటాడా? కాటేస్తాడు. నా ప్రాణం పోతుంది. నా మీద ప్రేమ పెంచుకుంటున్న నా భర్త విశాల్ బాబు గారు ఏమైపోతారు? ఒక్కసారి ఆలోచించక్క. నువ్వేమాత్రం ఆలోచించకు నాయని. వెళ్ళు, అడుగు వేయి. అడుగు వేస్తేనే మంచిది. అక్క, ఆలస్యం చెయ్యకు నాయని. అస్సలు ఆలోచించకు. పుట్టలో చేయి పెట్టు. నాగరాజు ముందు నేనెక్కువసేపు ఉండలేను. నాకు ఆ శక్తి చాలదు నాయని. అక్క, సుధక్క, సుధక్క, అక్క, సుధక్క, సుధక్క, అయ్యో సుధక్క. గాయత్రమ్మ గారు కూడా సుధక్క చెప్పినట్టే ముందుకు అడుగు వేయమన్నారు. నీ పుట్టలో చేయి పెడితే నువ్వు ఊరుకుంటావా నాగరాజా? ఈ టైంలో ఎవరబ్బా? అరే, జెస్సీ మొబైల్ రింగ్ అవుతోంది. హలో దుర్దా. ఏంటి జెస్సీ, ఆంటీ గింటి అనకుండా దురదాన్ని దెప్పుతున్నావు? మిమ్మల్ని కాదులే ఆంటీ. ఇక్కడ నాకు దురదగా ఉంటేను. అంత దురదగా ఉందంటే ఎక్కడికెళ్ళావేంటి? చావడానికి వచ్చాను. అయ్యో, నిజంగానా? హాసిని అన్నట్టు జరుగుతోందేంటి? తదాస్తు దేవతలు దాని గోడు విన్నారనుకుంటా. వాట్ ఆర్ యు టాకింగ్ ఆంటీ? హాసిని నాలిక బయటికి తీసి చూస్తానాగు. ఏం చేస్తావు? దాని నాలిక మీద మచ్చుందో లేదో. ఉందంటే మాత్రం నువ్వు మాకు దక్కవు జెస్సో. పిచ్చా ఆంటీ? మీరెందుకు ఫోన్ చేశారు అసలు? పొద్దున్నుంచి నువ్వు కనబడ్డం లేదుగా. ఎక్కడికి వెళ్ళావో ఏంటో అని చెప్పాను కదా. నా చావు నేను చేస్తుంటే మధ్యలో మీ గోలేంటి? ఎక్కడున్నావో చెప్పు. కనీసం వెతుక్కోవడానికైనా దొరకాలి కదా. షట్ అప్. చాలా చిరాగ్గా ఉందేంటి? నిజంగా దానికి దురదా లేకపోతే నాకు దురదా? అనవసరంగా దానికి ఫోన్ చేసి కెలుక్కున్నాను.
అదే ఎప్పుడప్పుడు వచ్చి చేస్తుందిలే. నాయనే 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 ఎక్కడున్నావు నాయనే? ఎటు వెళ్ళాలో తెలియడం లేదు. నీకేదన్నా అయితే నేను తట్టుకోలేను నాయనే. నన్ను ఆట పట్టించి ఏడిపించాలనుకుంటే పర్లేదు, నిజంగానే ఏడిపిస్తే మాత్రం నువ్వు లేని జీవితం ఎందుకు అనుకుంటాను? నాయనే నాయనే ఏమైందిరా? ఏమో తెలియట్లేదక్క. పర్సు ఏమైందిరా? ఏమో అక్క, నాకు కూడా భయంగా ఉంది. బావగారు, వదినా, చిన్నకాయ్, హాసనమ్మా, ఏంటి గాలి? అయ్యో బాబాయ్ గారు జరగండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తెరడు ఊగిపోయేలా గాలొస్తుంది. కిటికీలు వేయండి. కిటికీలు తలుపులు అన్ని వేసే ఉన్నాయి చిన్నత్తయ్య. మరి గాలి ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మా, గాయత్రీదేవి వస్తుందేమోనమ్మా. గాయత్రీదేవి ఊరుకో అన్నయ్య,
ఆ రోజు నైని ఇలాగే అని తిలోత్తమ చేతిలో దెబ్బలు తింది. గాయత్రి ఆ రోజు రాకపోయిందేమో, ఈ రోజు వస్తుందేమో. దురంధరా వస్తుంది, వస్తుంది. అబ్బా, కళ్ళల్లో దుమ్ము పడ్డట్టుంది. గంగయ్య, గంగయ్య, నీ కళ్ళ తలైన అప్పివి నాకు కాసేపైనా పెట్టుకుంటాను. రే, బుద్ధుందా నీకు? కళ్ళు కనిపించిన వారిని హేళన చేస్తావా? అది కాదు బామ్మగారు, ఆయన కళ్ళు కనిపించవు, దుమ్ము పడ్డా ఏం కాదు కదా అని అడిగానంతే. బావగారు అలా చూడండి. గాయత్రి యొక్క ఫోటో ఎలా ఊగుతుందో. బాస్కెట్ లో బాల్ పడ్డట్టు భలేగా పడింది అత్తయ్య. అత్తయ్య అలాగే ఉండండి, ఫోటో తీస్తాను. అమ్మా, త్వరగా తీసి ఒక ప్రింట్ వేయించమ్మా. ఎందుకు? రేపు ఆ ఫోటోను గోడకు తగిలించాలి తెలుసా? అంటే నీ ఫోటోకి దండ పడుతుందని దాని అర్థం. ఒరే జగదీష్, గాయత్రి, తిలోత్తమని తీసుకెళ్లిపోతానని చెప్పడానికే ఈ దండ వేశావు కదూ. నాకు అర్థమైంది, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. జగదీష్, తెగు తెగు, కమాన్ కమాన్. నన్ను ఇక్కడ లాక్ చేస్తే లాభం లేదు. నేను నైని అంత చూడాలి అక్కడ. కమాన్, తెగు 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 తెగు. ఏయ్, అది రాదు. నువ్వు అందులో నుంచి రావు. కానీ నేను నీ దగ్గరికి రావచ్చు. ఈ పొట్టులో ఏముందని అడిగితే లోపలికి వెళ్ళిపోయాడు. దాని అర్థం ఏంటి? నేను వెళ్ళి చూడాలా, లేకపోతే నన్ను దూరంగా వెళ్ళిపోమని అర్థమా? ఇప్పుడేం చేయాలి? నాగరాజా, ముందుకు రావాలా వద్దా? నాకేమీ తెలియట్లేదు. నీ కోపానికి బలైపోతే నా భర్త పరిస్థితి ఏంటి చెప్పు?
దయచేసి నువ్వు బయటికి రా నాగరాజా. నీ ఫోటోకి దండ పడుతుందని దాని అర్థం. వామ్మో, నీ పక్కనే ఉన్న నా మెళ్ళో దండ పడలేదు. నా టైం బాగుందక్కో. జీవితంలో నువ్వు మాత్రం అన్ని చూసేశావు. 2 పెళ్లిళ్ళు చేసుకుని హాఫ్ సెంచరీ కొట్టేశావు. నా బతుకులో ముచ్చట లేదు, ఏ అచ్చట లేదు. ఇప్పుడు ఏమంటావురా? నన్ను చావమంటావా? నేనన్నా అనకపోయినా, నీ ప్రయత్నం ఉన్నా లేకపోయినా గాయత్రక్క ఏదో ఒక రూపంలో వచ్చి నీ మెళ్ళో పడ్డ ఆ దండనే తాడుగా మార్చేసి బిగించేయగలదక్క. బుల్షిట్. ఇలాంటివి నమ్ముతారా? పొరపాటున పడ్డ దండకి తారెత్తిపోయిన వదినని ఇంకా భయపడతావేంటి పరసు? భయం నిజమే, మరి అభయమేది? దురంధర, గాయత్రక్క నా మీద పగబట్టిందేమోనని నాకు డౌట్ వస్తోంది. పడితే పడిందిలే, రమ్మనండి చూద్దాం. ఇలా మూఢనమ్మకాల వల్లే మనం ఇంకా వెనకపడిపోయి ఉన్నాం. నువ్వు హైట్ ఉంటావు కాబట్టి లైట్ గా తీసుకోవచ్చు. పోటు పడేది మా అక్కకు. కేకలు పెట్టేటప్పుడు కాపాడడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఏయ్, ఇలా సిలిగా మాట్లాడుకో. బయట ఎక్కడా లేని గాలి ఇంట్లోకే వచ్చిందంటే అది సుడిగాలి అయి ఉంటుంది. ఇలా మా అమెరికాలో కూడా ఎన్నో వస్తుంటాయి. కానీ మీ అన్నయ్య ఏమన్నాడో విన్నావా దురంధరా? నేను ప్రాణత్యాగం చేసే సమయం వచ్చిందని ఆనందంతో చప్పట్లు కొట్టాడు. పిచ్చి ఆనందమైనది. ఆయన చిన్న మెదడు చిట్లింది, పెద్ద మెదడు పక్కకి పోయిందని మీరే అన్నారుగా. అలాంటప్పుడు మా అన్నయ్య చప్పెట్లు చరిస్తే ఏంటి, తప్పెట్లు కొడితే ఏంటి? నోటికొచ్చినట్టు వాగేవాళ్ల మాట ఎప్పుడూ నిజమవదు. మరి దండ పడింది? నేనొకటి కొనిస్తాను, కావాలంటే నువ్వు కూడా ఒకటి మెళ్ళో వేసుకో. వెటకారాలొద్దు దురద వదినా. లేకపోతే ఏంటి? 5 నిమిషాల పాటు నేచర్ చేసిన అల్లరికి అలా టెన్షన్ పడిపోయి హెల్త్ పాడు చేసుకోవటం అవసరమా? ఒకవేళ గాయత్రి వదిన వచ్చింది అనుకోండి, సెల్ఫీ తీసుకుని వాట్సాప్ స్టేటస్ లోనూ ఫేస్బుక్ లోనూ అప్లోడ్ చేసుకోండి. ఎన్ని కామెంట్స్ వచ్చాయో, ఎన్ని లైక్స్ వచ్చాయో చూసుకుని మురిసిపోవచ్చు. టేక్ ఇట్ ఈజీ యార్, ఓకే? ఏంటక్క అంత ఈజీగా చెప్పి వెళ్ళిపోతుంది? నిజమేరా పర్సు. మనం కనిపించకుండా పోయిన గాయత్రీదేవి గురించి కంగారు పడి లాభం లేదు. గంగాధరం మావయ్య గురించి ఫోకస్ చేయాలి. అదొక టెన్షన్ ఉంది కదక్క. అమ్మని జీవితంలో ఒక్కరోజు కూడా ప్రశాంతంగా లేవు. నేనెవరో తెలుసా నీకు?